హలో అందరికీ ఇది వచ్చేసి వినాయక చవితి మూడో రోజు అనమాట. ఈరోజు మేము బొమ్మనైతే తీసేస్తున్నాం అనమాట. అంటే మన ఇంట్లో పెట్టుకున్న బుజ్జి వినాయకుని అయితే నిమజ్జనానికి తీసుకొని పోతా ఉన్నాం. స్వామి దగ్గర పెట్టిన గడ్డి అలాగే ఇంకా ఆకులు పూలు అవన్నీ కవర్లో వేసుకున్నాం ఒక సైడు. స్వామిని మాత్రం ఇట్లా కవర్లో పెట్టుకున్నాం అనమాట. మేము దేవుని కడప దగ్గర తీసుకొని పోతామన్నమాట. ప్రతిసారి లాగే ఈసారి కూడా దేవుని కడపకే పోదాం అనుకున్నాం. ఇంట్లో మన దగ్గరే స్వామి ఉన్నారు కదా, దానికి చేసుకోవడానికి సరిపోయిందనమాట. ఇంకా బొమ్మలు చూడడానికి పోలేదు. పోయే దారిలో ఒక 2-3 బొమ్మలు అయితే చూసాను అనమాట. ఎంత బాగున్నాయి. ఈ బొమ్మ అయితే చాలా బాగా నచ్చింది నాకు. 3 డేస్కి చాలా తక్కువ మంది అనమాట నిమజ్జనం చేసేది. అందుకనేసి 5 డేస్లో ఏదో ఒక రోజు వెళ్ళి మొత్తం అన్ని బొమ్మలు చూద్దాం అనుకున్నాము. లాస్ట్ ఇయర్ ఈ నెట్ అంతా లేదనమాట. ఇప్పుడు చాలా బాగా నీట్గా ఉంచాయి. రోడ్లు అవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. స్వామిని నిమజ్జనం చేసే ముందు స్వామి దగ్గర మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తీరుతుందని బాగా నమ్ముతా నేను. అందుకనేసి మా బాబుని ఏదైనా కోరుకో అంటే ఏం కోరుకున్నాడో చూడండి. మేము మార్నింగ్ వచ్చామన్నమాట. కాబట్టి ఎవ్వరు లేరు. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందన్నమాట వాతావరణం అంతా. మొత్తం చెట్లు ఈ పక్క, కాబట్టి చాలా బాగుంది. నార్మల్గా అయితే లాస్ట్కి వెళ్ళి వేస్తాము, కానీ ఈసారి మొదట్లోనే వేసేస్తా ఉన్నాం స్వామిని నిమజ్జనము. ఇంకా స్వామిని నిమజ్జనం చేసి వాటర్లో పంపించేస్తానమనేసి మా వాడు తీసుకొని కొద్దిసేపు ఆడుకుంటానన్నాడు. చాలా అబ్బాయి కావాలి, బాగా చదువు కావాలి. ఇంకా ఈయన ఈ కోరిక అయితే కోరుకున్నాడు అనమాట. ఇంకా తర్వాత నేను కూడా నా విషయం అయితే చెప్పేశాను. అలా స్వామిని తీసుకొని వచ్చి ఇలా మన చేతులతో నిమజ్జనం చేస్తే ఎంత బాగుంటుంది కదా. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. నేను మా చిట్టోడు ఇద్దరం కలిసి వెళ్ళి స్వామిని నిమజ్జనం అయితే చేసేసాము. చిన్నగా ఉన్నాయి వాటర్ చూడడానికి. ఎన్ని చేపలు ఉన్నాయి. మేము స్వామిని లోపలికి వేసిన వెంటనే ఎన్ని చేపలు అయితే ఎగిరాయో. 3 డేస్, అది కూడా మార్నింగ్ కాబట్టి ఈ విధంగా ఉంది. మామూలుగా అయితే 3 డేస్ నుంచి ఇంకా 5 డేస్ వరకు చాలా రష్గా ఉంటుంది ఈ ఏరియా అంతా. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలామంది మ్యాక్సిమం ఇక్కడే నిమజ్జనం అయితే చేస్తారు స్వామిని. కాబట్టి ఫుల్ రష్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఎర్లీ మార్నింగ్ వచ్చాము మేము. చాలా ప్రశాంతంగా నిమజ్జనం అయితే అయిపోయింది. అలాగే 3 డేస్ అప్పుడే గడిచిపోయాయా అనిపించింది నాకైతే.